అన్నీ ఉన్నాయి. సో కాబట్టి వేదిక ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే, లగ్నం నుంచి ఎవరు శుభులు ఎవరు పాపులు, సగం లగ్నాలు చూసాం ఇప్పటికీ, మిగిలిన కూడా చూసేద్దాం. సో వృశ్చిక లగ్నానికి స్కార్పియన్స్కి ఎవరు మంచివాళ్ళు ఎవరు కాదు అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ లగ్నాధిపతే ఏంటంటే, కొన్ని లగ్నాలు ఉంటాయి స్పెషల్ అనమాట, వాటికి లగ్నాధిపతే నెగిటివ్ కూడా అవ్వడం ఈ లగ్నానికి వర్తిస్తుంది. సో వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి షష్టాధిపతి అంటే 6వ భావానికి ఆధిపత్యము ఉన్న, అంటే లగ్నాధిపతే 6వ భావానికి కూడా ఆధిపత్యంలో ఉంటాడు కుజుడు. కాబట్టి కుజుడిని వృశ్చిక లగ్నానికి 50% మాత్రమే, ఎందుకంటే ఒక కంప్లీట్ నెగిటివ్ హౌస్కి ఆయన లార్డ్షిప్లో ఉన్నాడు. సో కాబట్టి మీరు ఇది తీసుకున్నప్పుడు ఈయన మంచివాడు, మనకి లగ్నాధిపతి ఎప్పుడు మంచివాడే, అలాంటి అంటే ర్యాండమ్ స్టేట్మెంట్లు ఆస్ట్రాలజీలో పనికిరావు. ఏ లార్డ్షిప్ వస్తే దాన్ని తీసుకోవాల్సిందే. కాబట్టి లగ్నాధిపత్యం రావడం వల్ల ఆయన సగం మంచివాడు, షష్టాధిపత్యం రావడం వల్ల సగం చెడ్డవాడు. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ని, గొడవల్ని, అప్పుల్ని, అనారోగ్య కారణాలని ఇవ్వడానికి లగ్నాధిపతికే అవకాశం ఉంది. సో కాబట్టి మనం కుజుడిని ఓన్లీ 50% మంచివాడి కింద తీసుకుంటాం. ఇక 2 భావానికి, పంచమ భావానికి, 5వ స్థానానికి 2nd and 5th లార్డ్షిప్ వచ్చిన గురువు మంచివాడు. ఎందుకంటే 2nd అనేది మారక హౌసు, అది కొంత నెగిటివే, కాకపోతే పర్వాలేదు 70% ఈయన శుభ ఫలితాలను ఇస్తాడు. సో ఇక మిగిలిన 30% నెగిటివ్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈయన అర్ధశుభుడు అనకూడదు, పర్వాలేదు, చాలా మటుకు గురువు శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పచ్చు. అండ్ 3, 4 భావాలకు ఆధిపత్యం ఉన్న శని ఈయన కూడా, ఎందుకంటే పాపగ్రహాలకి కేంద్రాధిపత్యము. సో న్యాచురల్గా పాపగ్రహం అయిన శనికి చతుర్థాధిపత్యము, కేంద్రాధిపత్యం వచ్చింది కదా. అందువల్ల ఏంటంటే ఈయన కొంతవరకు 50% నెగిటివ్, 50% పాజిటివ్ అనే చెప్పచ్చు. సో కాబట్టి ఈయన కూడా, శనిని కూడా సగం అర్ధశుభుడు, కుజుడు అర్ధశుభుడు, అండ్ శుక్రుడు, ఎందుకంటే 7, 12 భావాలకు ఆధిపత్యం ఉన్న శుక్రుడు 70% నెగిటివ్ అవుతాడు. ఎందుకు అంటే సప్తమ స్థానము మారకత్వాన్ని కలిగి ఉండి వ్యయస్థానం అనబడే ఇంకొక పెద్ద నెగిటివ్ హౌస్ని ఈయన రూల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వృశ్చికం వాళ్ళకి శుక్రుడిని 70% నెగిటివ్ కింద తీసుకోవాలి, 30% మాత్రమే పాజిటివ్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఖర్చులు, హాస్పిటల్ విజిట్స్, ఇట్లా రకరకాల సమస్యలు అనేవి ఇస్తాడు. సో కాబట్టి 70% ఈయన నెగిటివ్ కింద. అండ్ పాపి అని తీసుకోవాల్సింది బుధుణ్ణి. అష్టమాధిపత్యము, లాభాధిపత్యము. లాభాధిపతి మంచిదే అంటే, అగైన్ ఈ అష్టమాధిపతి